దేవా మహాత్మ్యము గల రాజా యెహోవా, ఆది అంతం లేని అత్యున్నతుడా, నిన్ను విడిచి ఇలలోనే మనగలనా? భీకరుడవై గంభీరమైన కార్యములు చేయు పరాక్రముడా, నిన్ను నమ్మిన నీ జనులను కరుణించిన కరుణామయుడా యేసు. సర్వలోకనాథుడా, సర్వజ్ఞానశీలుడా, సర్వలోకనాథుడా, సర్వజ్ఞానశీలుడా. ప్రభువా దేవా మహాత్మ్యము గల రాజా యెహోవా, ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, ఈనాటి వరకు కాచిన దేవా, నా దోష శిక్ష వహించిన నీ సాటిలలో లేనే లేదయ్యా. నా కోసము చిన్న శ్రమలన్నీయు సహించుటే ఇలా నా స్వాస్యము. నా శేష జీవితం నీ కోసమే, నా శ్వాస నిశ్వాస నీ కోసమే, నా శేష జీవితం నీ కోసమే, నా శ్వాస నిశ్వాస నీ కోసమే. సర్వలోకనాథుడా, సర్వజ్ఞానశీలుడా, సర్వలోకనాథుడా, సర్వజ్ఞానశీలుడా. ప్రభువా దేవా మహాత్మ్యము గల రాజా యెహోవా, స్తుతికి పాత్రుడా, నీ చేతి నీడలో దాచిన దేవా, నా పౌరసత్వం పరమదూచిన నీ సాటిలలో లేనే లేదయ్యా. నా కోసం మోసిన నీ సిలువను నే మోయుటే ఇలా నా భాగ్యము. నా ప్రతి అడుగు నీ కోసమే, నా అనువనువు నీ కోసమే, నా ప్రతి అడుగు నీ కోసమే, నా అనువనువు నీ కోసమే. సర్వలోకనాథుడా, సర్వజ్ఞానశీలుడా, సర్వలోకనాథుడా, సర్వజ్ఞానశీలుడా. ప్రభువా దేవా మహాత్మ్యము గల రాజా యెహోవా,
బంధువర్గం వెలివేసిన, నాలోని లోపం చూపించిన, నాకున్న బలము క్షీణించిన, ఆత్మీయులే పరిహాసించిన, నా ఆత్మ నాలో దుఃఖించిన, నీ చేత నేను నిర్దోషినై మెప్పించబడుటే నా ధన్యత. నీ చేత నేను నిర్దోషినై మెప్పించబడుటే నా ధన్యత. సర్వలోకనాథుడా, సర్వజ్ఞానశీలుడా, సర్వలోకనాథుడా, సర్వజ్ఞానశీలుడా, ప్రభువా దేవా మహాత్మ్యము గల రాజా యెహోవా. నీ పాదములను తాకాలని, నీ భుజము పైన ఎక్కాలని, నీ ఒడిలోనే తల పెట్టాలని, నీ కౌగిలిలో నిలవాలని, ఈ ఆశ నాలో తీరాలని, నీ రాకకై కనులెత్తానయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం మరియు 7వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. 7వ వచనం. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. చదివినటువంటి వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చూస్తాం. జ్ఞానము. లోకంలో ఎక్కడికి వెళ్ళినా జ్ఞానులే మనుషులకు కావాలి. ఈ లోకాన్ని నడిపించేది జ్ఞానం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకోసమే మనుషులు జ్ఞానాన్ని పొందుకోవాలని ప్రతివారు సంతతిని పాఠశాలకు పంపిస్తారు. జ్ఞానాభ్యాసం చేసుకోవాలని, జ్ఞానాన్ని పొందుకోవాలని, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, జ్ఞానము దొరికే జ్ఞానమును గూర్చి బోధించేటువంటి పాఠశాలలకు పంపిస్తారు. దానిలో వారు అభ్యాసం చేయాలని కోరుకుంటారు. దానికోసం ఎంతో సంపదను వెచ్చిస్తారు. ఇక్కడ మనం చూస్తాం, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి జ్ఞానము సంపాదించుకొనుము అని. సాధారణంగా మన సంతతికి, తరువాతి తరమునకు మన లిపి, మన భాష, మన సాంకేతిక పరిజ్ఞానం, లోకంలో జీవించడానికి కావలసినటువంటి సామాజిక విలువలు నేర్పించడానికి వారిని పాఠశాలలో పంపించి వారికి కావలసిన వెలను చెల్లిస్తాం. వేల కొలది, లక్షల కొలది. మరియు ఇక్కడ కాదని విదేశాలకు కూడా పంపిస్తాం. మంచిదే, వాక్యం సెలవిస్తుంది. ఈ భూలోకంలో నీ ప్రాంతానికి సంబంధించినటువంటి జ్ఞానమును, బుద్ధిని సంపాదించుకోవడానికి నువ్వు అంతవేళ చెల్లిస్తే, సర్వలోకాన్ని సృజించినటువంటి, సర్వ సృష్టి అయినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును గురించినటువంటి జ్ఞానము సంపాదించుకోవడానికి నీకు సంపాదన ఎంతైతే ఉందో మొత్తం ఇచ్చి నా దగ్గర జ్ఞానాన్ని పొందుకొనుము అంటున్నాడు. మనం గమనించవలసినటువంటి విషయం ఏదనగా, జ్ఞానం లేకపోతే మనిషి ఎక్కడ నిలవలేడు. అవయవములు అన్నీ చక్కగా ఉండి
ఆరోగ్యము ఉండి జ్ఞానము లేకపోతే, సరైనటువంటి మతి స్థిమితము లేకపోతే ఆ వ్యక్తి ఎందుకు పనికిరాని వాడిగా ఈ లోకం ముద్ర వేస్తుంది. దేనికి కూడా వారిని ఎంచుకోదు, తృణీకరిస్తుంది, ఎంపిక చేయడానికి ఏమాత్రం యోగ్యులు కారు అని సర్టిఫికేషన్ ఇస్తుంది, గుర్తింపు కార్డుని ఇస్తుంది. ప్రభు అంటున్నారు, ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు, నన్ను గూర్చిన జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి. అది ఏ విధంగా? నీ దగ్గర ఉన్నటువంటి సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకో. మన దగ్గర ఏముంది ఆయనకి ఇవ్వడానికి? ఆయన సృష్టిలో సమస్తమును ఆయనవే. మనం క్రొత్తగా ఆయనకి చెల్లించగలిగేది ఏమున్నది? కానీ ప్రభు ఏమో నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకో అంటున్నారు. ఇది ఎలా సాధ్యము? మనం ఆయనకు ఏమి ఇవ్వగలం? మన దగ్గర ఉన్నటువంటి సంపద ఏంటి అన్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు మనకిచ్చినటువంటి సంపద చాలా శ్రేష్టమైనది, అదే ఆయుష్. మనము ఎదుగుతున్న కొలది మన సమయం ఆయన కొరకు వెచ్చించాలి. దినములు గడుస్తున్న కొలది, వారములు దాటుతున్న కొలది, మాసములు దాటిపోతూ ఉన్న కొలది, సంవత్సరములు పొట్టువలు ఎగిరిపోతూ ఉన్న కొలది మన సంపాదన అనగా మనకివ్వబడినటువంటి ఆయుష్ను, సమయమును ఆయనకిచ్చి ఆయన పాదాల చెంత కూర్చుండి ప్రార్థనాపూర్వకంగా ఆయన పరిశుద్ధ లేఖనమును ధ్యానిస్తూ ఆయన దగ్గర మన జ్ఞానాన్ని సంపాదించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం ఏంటంటే నా ప్రియ సహోదరులారా, మనం జ్ఞానం సంపాదించుకోవడానికి మనకున్న సంపదనంతా ఇవ్వగలుగుతున్నామా? లేదంటే మన సంపాదన మనమే దాచుకుంటున్నామా? కొందరిని చూస్తూ ఉంటే వారి ఉన్న సంపాదన అంతా కూడా లోక పాప భూయిచ్చుల కొరకు, నరకానికి తీసుకెళ్లేటువంటి పాప క్రియల కొరకు వెచ్చిస్తూ ఉంటారు. వేకువజామున తెల్లవారుచుండగానే మద్యం కొరకు పరిగెడుతూ ఉంటారు, మాదక ద్రవ్యాల కొరకు వెతుకులాడుతూ ఉంటారు. వారి సంపాదన మొత్తం కూడా పాపం కొరకే వెచ్చిస్తూ ఉంటారు. మరికొందరు వారి సంపాదన ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వేకువజామునే ఈ లోకానికి సంబంధించినటువంటి శాస్త్రాలకు సంబంధించినటువంటి సాంకేతిక విలువలకు సంబంధించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానము సంబంధించినటువంటి పుస్తకాలను ధ్యానించడానికి, చదవడానికి సంపాదన అంతా చెల్లిస్తూ ఉంటారు. మరికొందరు చూస్తూ ఉంటే వారి ఆరోగ్యము కొరకు, వారి దేహదారుఢ్యం కొరకు సంపాదన అంతా ఇచ్చి దాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. కానీ ప్రభు చెప్తున్న మాట, నీ సంపాదన ఇచ్చి నా దగ్గర జ్ఞానాన్ని సంపాదించుకో. నీ సంపాదన అంతా నాకు ఇవ్వు, నేను నీకు జ్ఞానముని ఇస్తాను అని. మన సంపాదన ఆయనకి ఇవ్వకుండా ఆయన యొద్ద నుండి జ్ఞానం మనం పొందుకోవడం అసాధ్యం. ఒక వస్తువు మనం కొనుగోలు చేయాలంటే దానికి సంబంధించినటువంటి వెల మనం చెల్లించాలి. ఒకవేళ వెలను చెల్లించినట్లయితే ఆ వస్తువు మనకి అమ్మువారు ఇవ్వరు. దాని అర్థం ప్రతి వస్తువుకి ఒక నిర్దిష్టమైనటువంటి ధరను నిర్ణయించారు. ఆ నిర్ణయించినటువంటి ధరను మనం చెల్లిస్తేనే ఆ వస్తువు మనకి లభిస్తుంది. ప్రభు అంటున్నారు, నీ సంపాదన నాకు ఇస్తేనే నేను నీకు జ్ఞానముని ఇస్తాను. మన సంపాదన మనకివ్వబడినటువంటి సమయం, ఈ సమయం మనం ప్రభువుకు చెల్లించాలి. ఆయన సన్నిధికి రావడానికి, ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించడానికి మనం సమయం వెచ్చించాలి. మనం ఆరాధించాలి. ఆరాధన సమయాన్ని మనం పాటించాలి. వేకువజామున స్తోత్ర ప్రార్థన, సాయంత్రం వేళ నిద్రించే సమయాన ఆయనకు చేయవలసినటువంటి సరిదిద్దుకోవడము, దిద్దుబాటు ప్రార్థన, ఆయనతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకునే, ఆయనతో ఒక సహవాసాన్ని పొందుకునేటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఆ సమయాన్ని మనం ఆయనకు వెచ్చించాలి. కొందరు ధనము సంపాదించుకోవడానికి వారి దగ్గర ఉన్నటువంటి సంపాదనను ఖర్చు పెడుతూ ఉంటారు. సమయం అంతా ఉదయం నుండి రాత్రి వరకు శ్రమపడి, వారి చెమటోర్చి, వారి బలమంతా కూర్చి వారి ధనాన్ని సంపాదించుకుంటారు. కానీ ప్రభు చెప్తున్నారు, నీ సంపాదన ఇచ్చి మొట్టమొదట నా జ్ఞానాన్ని సంపాదించుకో. నీ దగ్గరున్న సంపాదన అంతా కూడా నాకు నువ్వు చెల్లించు. ఇంకా మనం చూస్తాం, మనకు ఆయన ఇచ్చినటువంటి సంపద, మనకిచ్చినటువంటి సంపద ఏమై ఉన్నది? ఆయన మనకిచ్చినటువంటి రెండవది, ఆయన మనకిచ్చినటువంటి అమూల్యమైన శ్రేష్టమైన సంపద మన దేహము, మన శరీరం, మన జీవితం. మన జీవితం ఆయనకు ఇచ్చి ఆయన దగ్గర మన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి.
ఈ దేహాన్ని కాపాడుకోవడానికి, ఈ దేహాన్ని పోషించుకోవడానికి, ఈ దేహానికి క్షేమం కలిగించడానికి, ఈ దేహానికి వెట్ట పుట్టించడానికి మనం ప్రయాసపడితే ప్రభు అంటున్నారు, మొట్టమొదట నా దగ్గర జ్ఞానాన్ని సంపాదించుకోను. ఈ జ్ఞానం లేకపోతే మనుషులకే నిరుపయోగం. మరి దేవాది దేవునికి ఏ విధంగా ఉపయోగపడతాం? మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకోవలసిన వారమై ఉన్నాం. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఒకవేళ జ్ఞానాన్ని సంపాదించుకోకపోతే మనకేంటి నష్టం? ఇప్పుడు ఆ జ్ఞానం గురించి మాకెందుకు? మాకు కాసేపు హాస్యానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పి మమ్మను నవ్వించవచ్చు కదా, ఆశీర్వాదాలన్నీ మాకే వస్తాయని దీవెనల వర్షం కురిపించవచ్చు కదా, ఆశీర్వాదపు వచనాలు మా కొరకు పలకొచ్చు కదా అని అనుకుంటే ప్రభు అంటున్నారు, జ్ఞానము లేకుండా ఏది కూడా స్వాస్యంగా ఇవ్వబడదు. అది ఏదైనా సరే. ఉదాహరణకు ఒక బిడ్డ ఎదిగే అంతవరకు అతను ఎంత ఆస్తిపరుడైనప్పటికీ అతనికి ఆ ఆస్తి మీద హక్కు ఉండదు. అతడు ఎదిగి తనకు జ్ఞానం వచ్చిన తర్వాతనే అతనికి తాను కలిగి ఉన్నటువంటి ఆస్తి అంతటి మీద, సంపద అంతటి మీద హక్కు లభిస్తుంది. అప్పటి వరకు వారిని పెంచి పెద్ద చేస్తున్నటువంటి వారికే ఆ ఆధిపత్యం ఉంటుంది. కనుక జ్ఞానము చాలా విలువైనది. ఇప్పుడు జ్ఞానము సంపాదించుకోకపోతే మనకు కలిగేటువంటి నష్టాన్ని మీకు బోధిస్తాను. ఇదే గ్రంథం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనంలో చూసినట్టయితే, జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. ఎంతో కఠినమైనటువంటి మాట. జ్ఞానం లేకపోవటం చేత సర్వోన్నతులైనటువంటి దేవుని గుర్తించలేరు. జ్ఞానము లేకపోవటం చేత వారి విమోచన కర్తను వారు గుర్తించలేరు. జ్ఞానము లేకపోవటం చేత వారిని రక్షించడానికి, విమోచించడానికి జరిగినటువంటి క్రియలను వారు గుర్తించలేరు. అదే జ్ఞానం ఉంటే ఇదంతా పాపం, ఇది పుణ్యము, ఇది సత్య మార్గము, ఇది పాప మార్గము, వీటిలో నుండి మనల్ని విడిపించడానికి, మనల్ని సర్వసత్యంలో నడిపించడానికి ప్రభు సాక్షాత్తు దేవుడు నరరూపిణి దాల్చి ఈ భూలోకానికి మన కొరకు దిగి వచ్చారన్న సంగతిని గుర్తిస్తారు. వాక్యం సెలవిస్తుంది, జ్ఞానం లేకపోవటం చేత దేవుణ్ణి గుర్తించలేరు. దీన్ని బట్టి మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం, దేవుణ్ణి గుర్తిస్తున్నాం అన్నదానికి నిదర్శనం మనకు జ్ఞానం ఉంది అని. మన జ్ఞానం ఉన్నది అనడానికి మరొక నిదర్శనం మనం దేవుణ్ణి గుర్తించామని. ఒకవేళ ప్రభువును గుర్తించినట్లయితే, ప్రభు యొద్దకు చేరనట్లయితే ఇంకా వారు జ్ఞానాన్ని పొందుకోలేదని వాక్యం సెలవిస్తుంది. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. జ్ఞానము లేకపోవడం చేత కలిగేటువంటి నష్టం, మనం ఆపదలో చిక్కుకుంటామని వాక్యం సెలవిస్తుంది. మనం ఆపదలో చిక్కుకోకుండా ఉండాలి అంటే మనకు జ్ఞానం అవసరం. ఇంకా మాట్లాడితే జ్ఞానం తప్పనిసరి. ఏదైనా ఒక పని జరిగేటప్పుడు ఆ పనిని గుర్చినటువంటి జ్ఞానం ఉంటేనే వారు ఆ పనిని కొనసాగించగలరు. లేదంటే పూర్తిగా నష్టాల్లో కూరుకొని ఆపదలో పడిపోతారు. ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఆ వ్యాపారాన్ని గురించినటువంటి పూర్తి జ్ఞానం కలిగి ఉంటేనే ఆ వ్యాపారాన్ని కొనసాగించగలరు. లేకపోతే వాటన్నిటి మీద నష్టాన్ని చవిచూసి ఆపదలో పడిపోయి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేటువంటి దుస్థితిలోకి సాతానుగాడు తోసివేస్తాడు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం జ్ఞానము సంపాదించుకున్నట్లయితే మనం ఆపదల నుండి తప్పించబడగలుగుతాం. ఒకవేళ జ్ఞానం సంపాదించుకోకపోతే ఆపదలో చిక్కుకోవాల్సి వస్తుంది. ఏమిటి ఈ ఆపద, ఏమిటి ఈ నాశనము అనేటువంటి విషయాన్ని చూస్తే, దేవుడు మేఘాలలో తన జనుల కొరకు రాబోతున్నాడు, విమోచించడానికి, నిత్య జీవమును ఇవ్వడానికి. ఆ సమయంలో జ్ఞానము లేనివారు, అనగా క్రీస్తును ఎరగని వారు, దేవుణ్ణి గూర్చినటువంటి జ్ఞానము లేనివారు, ఆయనకు ప్రార్థించని వారు, ఆయనను విశ్వసించిన వారు, ఆయన చేత నీతిమంతులుగా ఎంచబడిన వారు విడవబడి నరకములకు త్రోయబడి నాశనమవుతారని దాని అర్థం. మరియు ఆపద అనగా నరకం అనేటువంటి నిత్య పాతాళములో, నిత్య పాశములో బంధించబడి ఆపదలో చిక్కుబడి ఉంటారని దాని అర్థం. కనుక మనం జ్ఞానము సంపాదించుకున్నట్లయితే మనం నాశనం అవ్వము. రెండోదిగా మనం ఆపదలో చిక్కుకోము. మూడో విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇదే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం,
జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మును. ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తించేటువంటి వివేచన వాడి దగ్గర ఉండదు. కారణం జ్ఞానం లేకపోవటం చేత. అదే జ్ఞానం ఉన్నట్లయితే దీనిని గురించినటువంటి జ్ఞానం నాకు ఉన్నది కనుక నీవు చెప్తున్నది సరైనది కాదు అని చెప్పగలం. లేదా దీనిని గురించినటువంటి జ్ఞానం నాకున్నది కాబట్టి నువ్వు చెప్తున్నది సరైనదే అని మనం గుర్తించగలం. ఒకవేళ మనకు జ్ఞానం లేకపోతే ఎవరేది చెప్తే అదే నమ్ముతాం. అది సత్యం అంటే అది నమ్ముతాం, ఇది సత్యం అంటే ఇది నమ్ముతాం, ఇది సత్యము కాదు అంటే అవునా అంటాం, అలాగే చేస్తాం. ఇది చేస్తే నీకు మేలు అంటే అదే చేస్తాం. ఎవరు చెప్తే వారి వైపుకి తిరిగిపోతూ ఉంటాం. ఎందుకని అంటే జ్ఞానము లేకపోవటం చేత. సాతానుగాడు గొర్రె చర్మము కప్పుకొని తోడేల స్వభావమును లోపల పెట్టిన ఈ లోక సంబంధమైనటువంటి అపవాది క్రియలను కొనసాగించేటువంటి వారిని అనేకులను లేపాడు. వారు చేస్తున్నది సరైనదా కాదా, వారు సత్యమును బోధిస్తున్నారా లేదా, దేవుని చేత నిజంగా అభిషేకించబడినటువంటి సేవకులేనా అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలంటే మనకు జ్ఞానము కావాలి. ఒకవేళ జ్ఞానము లేకపోతే ఎవరిది చూస్తే, ఎవరు కనిపిస్తే, ఎవరు ప్రార్థన చేస్తే, ఎవరు నచ్చితే, ఎవరు మనకి అందంగా కనిపిస్తే వారే, ఎవరికి బాగా ఆస్తి ఉంటే వారే, ఎవరు గొప్పగా కనిపిస్తే వారే, ఇక వారే అంత దేవుని స్థానంలో వారిని పెడతారు. కారణం జ్ఞానం లేకపోవటం చేత, ప్రతి దానిని నమ్ముకుంటూ వెళ్ళిపోవటం చేత. కనుక మనం జ్ఞానం పొందుకున్నట్లయితే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించగలుగుతాం. వీరు చేస్తున్నటువంటి ఈ యొక్క క్రియ, ఈ యొక్క బోధ వాక్యానుసారమేనా కాదా అన్న సంగతిని మనం గుర్తిస్తాం ఎప్పుడు జ్ఞానం సంపాదించుకున్నప్పుడు. జ్ఞానం లేకపోతే వారు చేస్తున్న ప్రతి దానికి బలి పశువు వలె తల వంచి బలికి సిద్ధమైనటువంటి పశువు వలె జీవితాన్ని ముగించవలసి వస్తుంది. వారు పాపంలో పడి నరకానికి పాత్రులుగా మార్చబడవలసి వస్తుంది. కారణం జ్ఞానం లేకపోవటం చేత. కనుక మనం జ్ఞానము కలిగి ఉన్న వారమైతే ప్రతి మాటను మనం నమ్మం, ప్రతి క్రియను మనం నమ్మం, ప్రతి వారిని మనం నమ్మం. ఎవరు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారన్న సంగతి మనం సులువుగా గుర్తించగలుగుతాం జ్ఞానమును మనం సంపాదించుకున్నప్పుడు. ఒకవేళ ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఇప్పటికే దేవుని నమ్మక జ్ఞానం లేక ఆపదలో చిక్కుకొని ప్రతి దానిని నమ్మివేసి ప్రతి మాట సత్యమని నమ్మేసి నష్టాల్లో పడి ఉన్నారా? ప్రభు అంటున్నారు, ఇప్పటికైనా నీ సంపాదన ఇచ్చిన జ్ఞానాన్ని సంపాదించుకో. నేను నీకు జ్ఞానం ఇస్తాను, నేను నీకు ఉపదేశం చేస్తాను, సర్వసత్యంలో నడిపిస్తాను, ఏది సత్యము ఏది అసత్యము అనేది బోధిస్తాను. ఎప్పుడు మనం జ్ఞానం కొరకు మన సంపాదన అంతా ఇచ్చినప్పుడు. ఒకవేళ మనం జ్ఞానం అవసరం లేదు, నాకు అక్కర్లేదు అంటే ఎన్నో రకాలైనటువంటి పాశాలు సిద్ధముగా ఉన్నవి. నశింప చేయడానికి, ఆపదలో పడవేయడానికి, నమ్మించి వధించడానికి ఎన్నో పాశాలను సాతాను సిద్ధపరిచాడు. వాటి నుండి మనం తప్పించబడాలంటే మనం జ్ఞానమును సంపాదించుకోవాలి. ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇదే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. ఇక్కడ సరైనటువంటి నిర్వచనాన్ని పరిశుద్ధాత్మను రాయించారు. జ్ఞానము లేనివారు ఎవరు అనడానికి ఒక లైన్లో ద్రాక్షారసము త్రాగేవారు మరియు అల్లరి చేయువారు, మద్యమును స్వీకరించువారు, అపహాస్యాలు చేసేవారు, వీరందరూ కూడా జ్ఞానం లేని వారని వాక్యం చెప్తుంది. దీని వశమైన వారు కొంచెమైనా జ్ఞానం లేని అజ్ఞానులు. ఒకవేళ మేము జ్ఞానవంతులము, మాకు ఆ విషయంలో గొప్ప సర్టిఫికెట్ ఉంది, లేదా ఈ విషయంలో మాకు గొప్ప మెడల్స్ వచ్చినాయి, లేదా ఆ విషయంలో నా పేరు ఖ్యాతి నొందింది అని చెప్పుకున్నప్పటికీ పరిశుద్ధ గ్రంథం ఎదుట, దేవుని ఎదుట నీకు ఇంకా జ్ఞానం కొంచెమైనా లేదు అని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం చదువుకున్న చదువులు, మనం పొందుకున్న మెడల్స్, మనకు కలిగినటువంటి సర్టిఫికెట్స్, మనకు కలిగినటువంటి ఖ్యాతిని బట్టి మనం జ్ఞానము కలిగి ఉన్నామా లేదా అనేది నిర్దిష్టం కాదు. కానీ సర్టిఫికేషన్ దాన్ని గూర్చినటువంటి ఒప్పిదము కాదు. కానీ మనం ఎప్పుడైతే దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటామో అప్పుడే మనం జ్ఞానం కలిగిన వారము దేవుని దృష్టిలో. మనుషుల దృష్టిలో మనం జ్ఞానవంతులుగా ఎంచబడినప్పటికీ దేవుని దృష్టిలో జ్ఞానులుగా ఎంచబడకపోతే
అది ఎంతో బాధాకరమైనటువంటి విషయం, ఎంతో నష్టాన్ని కలిగించేటువంటి విషయం. మరొక చిన్న విషయం మీకు గుర్తు చేసి ఒక ఉపదేశాన్ని ముగిస్తాను. ఇదే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం, యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. మనం జ్ఞానము సంపాదించుకున్న చేత మనకు కలిగేటువంటి అమూల్యమైనటువంటి వాగ్దానం ఏదనగా మనము కాపాడబడతాం. ఎక్కడి నుండి కాపాడబడతాం? ఈ లోకపు పాశ్చాల నుండి కాపాడబడగలుగుతాం. మన శరీర తత్వం నుండి, శరీర కోరికల నుండి కాపాడబడగలుగుతాం. దుర్బోధల నుండి కాపాడబడగలుగుతాం. అపవాది తంత్రాలలో నుండి కాపాడబడగలుగుతాం. మన కొరకు పనిన ఉచ్చులలో నుండి మనం కాపాడబడగలుగుతాం. మరి ముఖ్యంగా నరకము నుండి మనం కాపాడబడగలుగుతాం. ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడగలుగుతాం. ఎప్పుడు అంటే మనం జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు మాత్రమే. ఆయన జ్ఞానులను దృష్టి ఉంచి కాపాడుతాడు. ఆయనను మాకు ఈ జ్ఞానం అక్కర్లేదు అని లోకంలో ఉన్నటువంటి మద్యం వైపు, వ్యభిచారం వైపు, దొంగతనం వైపు, మోసాల వైపు, వడ్డీ వ్యాపారాల వైపు, లంచాల వైపు, మోసపు క్రియల వైపు, ఆ గర్వం వైపు, అహంకారం వైపు మళ్ళీ దృష్టి ఉంచి సాతానును అనుసరించినట్లయితే ఆ అజ్ఞాన దశలోనికి దిగజార్చి నిత్య నరకానికి తీసుకుని పోతుంది, పాతాళంలోకి త్రొక్కివేస్తుంది. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం జ్ఞానాన్ని సంపాదించుకుందాం. మన సంపాదన అంతా ఇచ్చి మనకి ఇవ్వబడినటువంటి సమయం అనేటువంటి సంపాదన ఇద్దాం. మనకి ఇవ్వబడినటువంటి శరీరం, దేహం, ప్రాణం అనేటువంటి బలమును ఆయనకు అందిస్తాం. ఆయన ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదించుకుందాం, బుద్ధిని సంపాదించుకుందాం. ఆయనను గూర్చినటువంటి జ్ఞానం లేకపోతే ఎంత జీవితం కలిగి ఉన్నా, ఎంత వైభవం కలిగినటువంటి జీవితం కలిగి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు పొందుకున్నా, ఎంత ఆస్తివంతులము, ఎంత సిరి సంపదలు పొందుకున్నాము అని చెప్పుకున్నప్పటికీ అంతా కూడా శూన్యమే. కనుక ఆయనను గూర్చినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆయన రాజ్యానికి మనం వారసులుగా మార్చబడదుము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నిరికట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోమన్నాం నా తండ్రి. సమయము, శరీరము, బలము అనేటువంటి సంపాదన ఇచ్చి నీ యొద్ద ఆత్మ జ్ఞానాన్ని పొందుకొని నీ చేత కాపాడబడగలిగేవారుగా వారిని దీవించండి. ఆపదలో నుండి తప్పించుకున్నట్లుగా, నాశనంలో నుండి తప్పించుకున్నట్లుగా, ప్రతిదాన్ని చూసి నమ్మక వివేచించినట్లుగా వారిని దీవించండి. ఇక వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి మీరు అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచండి. ఇక నీ టీవీ పరిచయను, ఇక నీ పరిచయ కొరకు మీరు ఏర్పరచుకున్నటువంటి కుటుంబాలను దీవించి, ఇంకను ప్రభా నానాటికి వృద్ధిని నింపచేసి కుడేరములకు విస్తరింపచేసి వాక్శక్తి చేత ప్రతి వారు హృదయం త్రిప్పబడినట్టుగా, నీలో కట్టబడినట్టుగా, నీలో ఎదుగునట్లుగా సహాయం దయచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.